తులారాశి వారికి 2025లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అష్టమ భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. షష్టమ స్థానంలో శని సంచారం శత్రువుల వల్ల కొంత పీడ ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమకు తగిన ఫలితాన్ని, ప్రజాభిమానాన్ని ఇస్తారు. అనుకోకుండా స్వల్ప ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడవచ్చు. జాగ్రత్త అవసరం. కళా సాంస్కృతిక ఉద్యోగ రంగంలో పోటీ ఎదురవుతుంది. బంధువుల్లోని వారికి భాగస్వామ్యులుగా చేర్చుకుంటారు. బంధువులలో మంచి అభిప్రాయం సాధించడానికి మీ వంతు కృషి చేస్తారు. ఐకమత్యంగా ఉంటే ప్రయోజనం పొందవచ్చన్నది మీ భావన. ఇందుకు ముఖ్యమైన వ్యక్తుల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. అంతర్గతంగా మీ ఆలోచన ప్రకారం ఏది అనుకుంటారో అదే చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఇతరులతో సంబంధం లేకుండా మీ ముఖం చూసి మీ వాళ్లకు మేలు చేశామని ఉన్నత స్థాయి వ్యక్తులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. జాతకం ఎప్పుడు ఒకేలా నడవదు, ఒడిదుడుకులుంటాయి. ఇది సహజం. చేతిలో ఉన్న ధనంపై సగం ఆశ పెట్టుకోకండి. ఇతరుల ధన సంబంధిత వాగ్దానాలపై అధికంగా ఆశ పెట్టుకొని కార్యాచరణకు దిగవద్దు. మీ పేరు గోప్యంగా ఉంచి మీ వాళ్లకు పదవీ ప్రాప్తి కల్పిస్తారు. రాజకీయ, ఉద్యోగ, వ్యాపార పరంగా భగవంతుని అనుగ్రహానికి ఇబ్బంది లేదు. న్యాయం చేయవలసిన వాళ్ళే న్యాయం సంపూర్ణంగా చేయరు. చాలా విషయాలలో పెట్టుబడి ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. పెట్టుబడి చేసిన విషయాలలో, వ్యాపారాలలో తక్షణం లాభాలు వచ్చే అవకాశం లేదు. లాభాలు వివిధ రూపాల్లోనూ, పెట్టుబడి రూపంలోనూ ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. అధిక స్థాయిలో సౌకర్యాలు మాత్రం ఏర్పడకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ చికాకు కలిగిస్తుంది. ప్రతిభా సామర్థ్యాలను గుర్తించిన అధికారుల వల్ల చికాకులు ఏర్పడతాయి. అవినీతి పరులు చేసే కార్యక్రమాల ప్రభావం పరోక్షంగా మీపై ఉండే అవకాశం ఉంది. మీరు జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు మీకు అనుకూలంగా వస్తాయి. తీర్పులు అమలు జరగడంలో జాప్యం జరగవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆలోచన విధానంలో మార్పులు కలుగుతాయి. జీవితాశయం నెరవేర్చుకుంటారు. శుభకార్యాలు, పెళ్ళి, మనోవాంఛ, అధికారము, వృత్తి, స్థిరత్వము, స్థిరచరాస్తులు కొనుగోళ్లు, రుణాలు తీర్చడం వంటి ముఖ్యమైన విషయాలు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంది. సంతాన పురోగతి చాలా సంబరం కలిగిస్తుంది. సంతానానికి లేక మీకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. అన్య భాషలు నేర్చుకుంటారు. నేర్చుకున్న అన్య భాష వల్ల ప్రయోజనం పొందుతారు. టెండర్లు అనుకూలమవుతాయి, కానీ సాంకేతిక సమస్యలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి సొంత నిర్ణయాలు చేయవద్దు. ఈ రంగంలో నిందలకు దూరంగా ఉండండి. లాభాలకు దగ్గరగా జాతకం నడుస్తుంది. 10 మంది చెప్పిన అధర్మం తాత్కాలిక ధర్మం అయ్యే పరిస్థితి వస్తే మీరు నిర్ణయాన్ని ప్రకటించండి. జూదానికి దూరంగా ఉండడమే మేలు కలిగిస్తుంది. కళాత్మక వస్తువుల్ని అధిక ధనం వ్యయం చేసి కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ కాలము, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గర్భధారణ అనంతరం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భరక్షణ ముఖ్యం. మహత్తర జ్ఞాన సంపన్నులు, మీరు భావించి పూజించిన వారి వల్ల ఆశ్చర్యకరమైన రీతిలో ఫలితాలు కనిపిస్తాయి. వ్యాయామం అవసరపడుతుంది. ట్యాక్సులు, ప్రభుత్వ పన్నులు చెల్లించవలసిన దానికంటే అధికంగా చెల్లిస్తారు. గృహ నిర్మాణ విషయాలు అనుకూలిస్తాయి. సంతాన పురోగతి విద్యాపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించండి. సంతానం, క్రమశిక్షణ విషయంలో ఎవ్వరి మాటలతో మీరు రాజీ పడకండి. ఫలితాలు మంచిగా ఉండాలంటే మీరు అనుకున్న విధానాలే అమలు జరగాలి. శుభకార్యాల విషయంలో చర్చల కన్నా పరిశోధన ముఖ్యం. స్వయంగా మీరే విషయాలన్నీ నిర్ధారించుకున్నాక చర్యలు తీసుకోవడం ఉత్తమం. వ్యవహారాలతో లిఖితపూర్విత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. అంతకన్నా మీకు చూపించబడిన పత్రాలు సరైనవా కావా అని పరిశీలించుకోవడం మరింత ముఖ్యం. సరైన సమయంలో మీకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, సర్టిఫికేట్స్, బయోడేటా మొదలైనవి అందజేయడంలో ఆలస్యం జరగవచ్చు. ఇందువల్ల ముఖ్యమైన అవకాశాలు తప్పిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. మీరు శ్రమించి పెద్దగా ఆశ పెట్టుకున్నటువంటి అధికారిక పదవికి ఎంపిక అవుతారు. ఆత్మవిశ్వాసంతో ఉండడం మంచిదే. అతి నమ్మకం పనికిరాదు. విశేషించి ఈ సంవత్సరం జాగ్రత్తలు అవసరం. వృత్తిపరంగా ఇలాంటివి సహజమని కొట్టివేయడానికి వీల్లేని విధంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సమర్థవంతంగా ఎదుర్కొని మంచి స్థానం, ఫలితం సాధిస్తారు. వ్యక్తిగతమైన పనులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం మరుగున పడుతుంది.
అందరితో పాటు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అన్యాయం జరిగితే దానికి మీరు వేదనకు గురవుతారు. అలా అన్యాయం జరగటమే మీ పాలిట వరంగా మారుతుంది. ఇబ్బందికరమైన బహుమతులు పంపకం మాత్రం తప్పదు. గతంలో విభేదించిన విషయాలను ఇప్పుడు మీరు సమర్థించాల్సి రావడం కష్టతరంగా, ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సంవత్సరము అధిగమించాల్సినవి ప్రధాన విషయాల్లో ఇది కూడా ఒకటి. వైర్ వర్గంలోని వాళ్ళను తక్కువగా అంచనా వేయొద్దు.